ఓం మాండూక్యోపనిషత్తు అధ్యయనము శ్రీ గౌడపాద వారి కారికా సమేత శ్రీమద్ శంకర భగవత్పాద కృత భాష్య సమేత 106వ భాగంగా చూస్తున్నాం. అద్వైత ప్రకరణం 3వ ప్రకరణం అద్వైతం తురియం గురించి అధ్యయనం చేస్తున్నాం. ఇందులో 2 కారికలను చక్కటి ఆరంభ ఉపోద్ఘాతాన్ని చెప్పుకున్నాం. ఈనాడు 3వ కారికలోనికి పోవాలి. 3, 4 జంట కారికలు కలిసి చదువుకోవాల్సినవి, కానీ సమయాభావం వలన ఈరోజు 3 చూస్తాము. 4వ కారిక వచ్చే ఎపిసోడ్లో చూస్తాం. అయితే పూర్వరంగం ఏమిటి, ఇంతవరకు నేర్చుకున్నది ఒక్కసారి చూసుకుని ముందుకు పోవడం మన ఆనవాయితీ కదా, అలాగే చేద్దాం. వక్ష్యామి అకార్పణ్యం, ఆయన ప్రతిజ్ఞ చేశారు. అకార్పణ్యాన్ని చెప్తాను, దేనత లేని దాన్ని చెప్తాను. అకార్పణ్యం, అకారణం, అజాతి బ్రహ్మ, సమతాం గతం, సమం బ్రహ్మ, అద్వైత బ్రహ్మ, అద్వైతాన్ని, ఆత్మని బోధిస్తాను. ఈ ఆత్మ అజాయమానో బహుధా విజాయతే, పుట్టలేదు కానీ అనేకంగా కనిపిస్తోంది. అజో అపిసన్, పుట్టుకలేనప్పటికీ అవ్యయాత్మ, ఈ ఆత్మ అవ్యయం, వ్యయము చెందదు, మార్పు చెందదు. అవిభక్తంచ భూతేషు, అవిభక్తమైనప్పటికీ భూతములయందు విభక్తమివచ స్థితం, వేరువేరుగా ఉన్నదానట్లు కనిపిస్తోంది. న కశ్చిత్ జాయతే జీవః సంభవో అస్య న విద్యతే, ఏతదుత్తమమం సత్యం యత్ర కించన్ న జాయతే. అది ఈ చాప్టర్ తాలూకా కన్క్లూషన్. ఎక్కడైతే ఏది పుట్టలేదు అటువంటి సత్యం, పరమసత్యాన్ని తెలుసుకోండి అంటూ నేర్పిస్తున్నారు. ఎత్ర నాణ్యత్ పశ్యతి నాణ్యత్ శృణోతి నాణ్యద్ విజానాతి స భూమ. ఎక్కడైతే రెండవది కనపడదో, వినపడదో, తెలియదో అదే భూమ. ఎత్ర, ఎక్కడైతే అన్యత్ పశ్యతి అన్యత్ శృణోతి అన్యత్ విజానాతి, వేర్వేరుగా చూస్తూ ఉంటాడో, వింటూ ఉంటాడో, తెలుసుకుంటూ ఉంటాడో అదంతా తత్ అల్పం, తత్సర్వం అల్పం. యో వై భూమా తదమృతం, ఏదైతే భూమయో, ఎక్కడైతే నానాత్వం లేదో, ఎక్కడైతే ఒక్కటే ఉందో అది అమృతం. అథా ఆన్ ది అదర్ హ్యాండ్, ఏది అల్పం, ఏదైతే అల్పమో, ఏదైతే ద్వైతమో, ఏదైతే భిన్నమో తన్మర్త్యం. అంతేకాకుండా అది అసత్ అని కూడా చెప్పారు. తద్విపరీతం స బాహ్యాభ్యంతరం అయం అకార్పణ్యం భూమాఖ్యం బ్రహ్మ. అంటే ఈ అల్పానికి విపరీతంగా ఉన్నటువంటి బాహ్య అభ్యంతరములనే భేదం లేకుండా పుట్టుక లేనటువంటి, దీనత్వం లేనటువంటి భూమ అనే పేరు కలిగినటువంటి బ్రహ్మ, యో వై భూమ తదమృతం. తద్ అజాతి విద్యమానా జాతి, తత్ అది అజాతి అవిద్యమాన జాతి, అది అజాతి అయినప్పటికీ అవిద్య వలన జాతి పుట్టింది అన్నట్టు కనబడుతుంది. సమతాం గతం, సర్వసామ్యం గతం, సమ విషమ అనేటటువంటి వైషమ్యాలు లేనటువంటిది. అవయవ వైషమ్యాత్ అభావాత్, ఇక్కడ అవయవ వైషమ్యాలేవి లేవు. బ్రహ్మయందు అవయవాలే లేవు, వాటిలో హెచ్చుతగ్గులు లేవు. యది సవయవం వస్తు,
ఒకవేళ అది అవయం కలిగి ఉంటే తద్ అవయవ వైషమ్యం గచ్చత్, అది అవయవ వైషమ్యాన్ని పొందుతుంది. దాన్నే పుట్టుక అంటున్నాం. ఇదంతు నిరవయవత్వాత్, ఈ ఆత్మ నిరవయవము గనుక సమతాంగతం, ఎప్పుడూ యూనిఫామ్ స్టేట్లోనే ఉంది. సమం అంటేనే బ్రహ్మ. నా కైశ్చిత్ అవయవై స్ఫుటతి, ఇక్కడ ఏ అవయవాలు ప్రకటంగా తెలియడం లేదు. అందువలన ఇది అజాతి, పుట్టలేదు. అకార్పణ్యం, నేనత్వం లేదు. యోవా అస్మాన్ లోకాన్ స్వం లోకం అదృష్ట్వా ప్రైతి, ఎవరైతే ఈ లోకం నుంచి తన స్వరూపమైనటువంటి ఆత్మను తెలియకుండా చనిపోతారో సహా అటువంటి వాడు కృపణ, కృపణుడు అంటూ బృహద బ్రాహ్మణం చెప్తుంది. చతుర్థ బ్రాహ్మణం. యుక్త్యా జీవసృష్టి నిషేధ, శృత్యా జీవసృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, శృత్యా జగత్ సృష్టి నిషేధ. 4 విధాలుగా నిషేధిస్తాను. జీవుని తీసుకుంటాను, యుక్తితో నిషేధిస్తాను, శృతితో నిషేధిస్తాను, జగత్తుని తీసుకుంటాను, యుక్తితో నిషేధిస్తాను, శృతితో నిషేధిస్తాను అంటూ ఆయన ప్రతిజ్ఞ చేశారు. ఆ ప్రతిజ్ఞే ఇక్కడ మనకు వరుసగా వచ్చే కారికలు. బ్రహ్మ నిరవయవము, నిరంశము, నిష్కలము అంటే భాగాలు లేవు. అవయవ వైషమ్య అభావాత్, ఇది సంక్షేప ఉత్తరం. అవయవములు అనేటటువంటి విషమ స్థితి బ్రహ్మకు లేదు. అందువలన నిర్దోషం హి సమం బ్రహ్మ. గీతలో కూడా అదే చెప్పారు. అవయవ వైషమ్య అభావాత్ అనే దానిని విస్తరించి చెప్తున్నారు. యది హి సవయవం వస్తువు, అది ఒకవేళ ఆబ్జెక్ట్ అయ్యే అవయవాలుంటే ఆ పదార్థం మార్పు చెందుతుంది. తత్ అవయవ వైషమ్యం గచ్చత్, అవయవములందు ఆ పార్ట్స్లో హెచ్చు తగ్గు అనేటటువంటి సమ విషమ అనే మార్పులు పొందినట్లయి తజ్జాయతే ఇది ఉచ్యతే, అది పుట్టినదని చెప్తారు. ఇదంతూ ఈ ఆత్మ అయితే నిరవయవత్వాత్, అవయవములు లేవు గనుక నకైశ్చిత్ అవయవై స్ఫుటతి, బ్రహ్మయందు ఏ అవయవములు స్ఫుటము కాలేదు, ప్రకటము కాలేదు. దే డిడ్ నాట్ ఈమర్జ్, అవయవములు లేవు కనుక నో పార్ట్స్ ఎమర్జ్డ్ ఫ్రమ్ ద బ్రహ్మ, దానినే సమతాం గతం ఇది. ఇట్ ఇస్ ఎ యూనిఫార్మ్ స్టేట్. అందువలన అజాతి, పుట్టలేదు, అకార్పణ్యం, దీనత్వం లేదు, పుట్టలేదు కాబట్టి అది కారణము కాదు, దాని నుంచి అది పుట్టదు. దీనికి పూర్వము లేదు, అపరము లేదు, దీనికి కారణం ఇంకొకటి లేదు, ఇది దేనికి కారణము కూడా కాదు. నా కైశ్చిత్ అవయవై అల్పమపి నస్ఫుటతి, ఏ చిన్న అవయవం కూడా అక్కడేం పుట్టలేదు. రజ్జు సర్పవత్తు, రజ్జు సర్పంలో, ఆ భ్రాంతి సర్పంలో ఓ చిన్న భాగం పుట్టింది, మిగతా భాగం పుట్టలేదు అన్నట్టు ఉండదు కదా. అవిద్యాకృత దృష్ట్యా, అంటే అవిద్యని తీసుకుని చూసిన వారికి జాయమానం, పుట్టినట్లుంటుంది. ఎలాగా? భ్రాంతి సర్పము వలె. అజాతి బ్రహ్మ అకార్పణ్యం బ్రహ్మ వక్ష్యామి ఇది ప్రతిజ్ఞాతం. అజాతి బ్రహ్మ, కారణం కాని బ్రహ్మను, పుట్టుక లేని బ్రహ్మను, అకార్పణ్యం బ్రహ్మ, కార్యం అంటే కార్పణ్యం, కార్యం అంటే పరిచ్ఛిన్నం, పరిచ్ఛిన్నం అంటే దీనత, అటువంటి దీనత లేనటువంటి అద్వైత శివ అనేటటువంటి అకార్పణ్యం బ్రహ్మను వక్ష్యామి, చెప్తాను అని ప్రతిజ్ఞ చేశారు. అంటే ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. తత్సిద్ధ్యర్థం, ఆ ప్రతిజ్ఞను వివరించడం కోసం హేతుం దృష్టాంతం, హేతువులను దృష్టాంతాలను కూడా చూపించి వక్ష్యామి, చెప్తాను ఇత్యాహ అని అన్నారు. అది పూర్వరంగం. మూడవ కారిక స్ప్లిట్ జాగ్రత్తగా చూసుకోండి. ఆత్మా హ్యాకాశవజ్జీవైర్ఘటాకాశో రివోదితః ఘటాదివచ్చ సంఘాతైర్జాతావేతన్నిదర్శనం. చాలా సమాస పదాలు సమస్తంగా కలిసి ఉన్నాయి. ఆత్మ హి ఆకాశవత్ జీవై ఘటాకాశై ఇవ ఉదితః. ఆత్మా హి ఆకాశవత్ జీవై ఘటాకాశై ఇవ ఉదితః. ఘట ఆదివత్ చ, ఘటాదివచ్చ సంఘాతై జాతౌ ఏతన్ నిదర్శనం, జాతౌ ఏతన్ నిదర్శనం.
జాతౌ ఏతన్ కలిపితే జాతావేత అవుతుంది. జాతావేతన్ నిదర్శనం కలిపితే జాతావేతన్ నిదర్శనం. సంఘాతై జాత కలిపితే సంఘాతైర్జాత, సంఘాతైర్జాతావేతన్ నిదర్శనం. సంఘాతై జాతౌ ఏతన్ నిదర్శనం. ఇది శ్లోకం. ఆత్మా హి ఆకాశవత్ జీవైః ఘటాకాశైః యోదితః ఘటాదివచ్చ సంఘాతైః జాతౌ ఏతన్ నిదర్శనం. ఆత్మ ఆకాశంతో పోలుస్తున్నారు. మహదాకాశము లేక భూతాకాశం అంటాం. ఆ భూతాకాశము వంటిది ఘటాకాశము వలె పరమాత్మ జీవులుగా ప్రకటమైంది. ఏ విధముగా మహదాకాశము నుంచి కొండలలో ఆకాశము స్పేసు అన్నట్టుగా ప్రకటమైనదో ఈ ఆత్మ పరమాత్మ జీవులుగా ప్రకటమైంది. కొండ బాణ మొదలైన వాని వలె దేహేంద్రియ సంఘాతంగా కూడా ఆత్మ పుట్టుచున్నదా అన్నట్లున్నది. పుట్టుక విషయమై ఇదే దృష్టాంతమని చెప్పబడినది. ఈ ఆకాశ దృష్టాంతమే పరమ దృష్టాంతము అంటూ వేదాలన్నీ వేదాంతమంతా చెప్తోంది. చూద్దాం ఇక్కడ స్ట్రక్చర్ ఏమిటి, ఎలా వెళ్తున్నారు ఇక్కడి నుంచి. ఒకటి రెండు కారికలు ఫలానాది చెప్తాను అని రెండవ కారికలోను ఉపాసనలో ఉన్న వారి యొక్క లోతుపాతులను, వారిలో ఉన్న దోష దృష్టిని చూపించారు. ఫలానా అకార్పణ్యం బ్రహ్మ, అజం బ్రహ్మ, సమతాం గతం బ్రహ్మ, దాన్ని చెప్తాను అని రెండో కారిక చెప్పారు. ఇక్కడ 3 నుంచి 30 కారికలు ఉన్నాయి. వీటిలో ఏం చేయాలి? సృష్టి నిషేధ వాదన. దట్ మీన్స్ దెర్ ఈస్ నో క్రియేషన్. ఎన్ని కారికలు? 3 నుంచి 30 వరకు 28 కారికలలో సృష్టిని నిషేధించారు. దీన్ని 4 రకాలుగా నిషేధిస్తానన్నారు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్తితో జీవ సృష్టిని నిషేధిస్తాను. 3 to 9 కారికాస్. ఇక్కడ ఆకాశము అనే ఓ దృష్టాంతము గట్టిగా పనికొస్తుంది. అంచేత 3 to 9 అనేది ఒక బండిల్. ఈ బండిల్లో యుక్త్యా జీవ సృష్టి నిషేధ, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 10వ కారిక. అంటే యుక్తితో శృత్యా జగత్ సృష్టి నిషేధ అనేటటువంటిది. ఓహో, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ, యుక్త్యా సృష్టి నిషేధత్వం 3, 9, యుక్త్యా జగత్ సృష్టి నిషేధ 10వ కారిక. శృత్యా జీవ సృష్టి నిషేధ 11, 12, 13, 14 ఆ కారికలు. శృత్యా జగత్ సృష్టి నిషేధ 15, 16, మళ్ళీ 23 నుంచి 30 వరకు. శృతితో జగత్తు లేదు అని చెప్పడానికి అన్ని కారికలు వాడు. దిస్ ఇస్ ద స్ట్రక్చర్. 4 విధాలుగా చెప్తాను. యుక్త్యా జీవ సృష్టి నిషేధ 3, 9, 3 నుంచి 9 వరకు. యుక్తితో జీవ సృష్టి నిషేధము, యుక్తితో జగత్ సృష్టి నిషేధము 10వ కారిక. శృతితో జీవ సృష్టి నిషేధము 11 నుంచి 14, శృతితో జగత్ సృష్టి నిషేధము 15, 16, 23 to 30. మొత్తం 3 నుంచి 30 వరకు సృష్టి నిషేధ ప్రకరణము అని చెప్పుకోవచ్చు. ఈ అద్వైత ప్రకరణంలో సృష్టి నిషేధిస్తే అద్వైతాన్ని వచ్చిందండి. మరి సృష్టి ద్వైతం, సృష్టిని నిషేధిస్తే మిగిలింది అద్వైతమే. తదేకోపశిష్ట శివ కేవలోహం, అది ఒకటే ఉంటుంది. సృష్టిలోనే నానాత్వం. సృష్టిని నిషేధిస్తే జీవుడు లేడు, జగత్తు లేదు. జీవులు జగత్తు రెండు లేకపోతే ఇంకా అద్వైత శివ, అద్వైతమే మిగులుతుంది. ఆ విధంగా అద్వైతాన్ని ఎస్టాబ్లిష్ చేయవచ్చు. సృష్టి నిజంగా జరగలేదు. తురీయం అనేటటువంటిది బ్రహ్మ కార్యకారణ విలక్షణం. ముఖ్యంగా ఈయన స్ట్రెస్ ఏమిటంటే సృష్టి జరగలేదు, బ్రహ్మ సృష్టి కారణం కాదు. ఎంతవరకు క్లాసుల్లో చదువుకున్నదంతా బ్రహ్మగారి నుంచి ఇవన్నీ పుట్టాయి అని చదువుకున్నాం అధ్యారోపణ చేసి. ఇప్పుడు దాన్ని అపవాదం చేసి బ్రహ్మ సృష్టి కారణం కాదు, అసలు సృష్టే జరగలేదు, నా నిరోధో నచోత్పత్తి అంటూ వ్రాసి పెట్టారు. సృష్టి 2గా విభజించారు వెసులుబాటు కోసం. ఏమిటా డివిజను? జీవ సృష్టి, జగత్ సృష్టి. జీవుడు అంటే వీడు, జగత్ అంటే చుట్టూ ఉన్నటువంటి పదార్థ జాతం. జీవ సృష్టి నిషేధము, జగత్ సృష్టి నిషేధము. జీవ సృష్టి నిషేధం ముందు చూపిస్తున్నారు. జీవ సృష్టి నిషేధము, తరువాత జగత్ సృష్టి నిషేధం.
దీనికి ఆకాశాన్ని దృష్టాంతంగా ఉపయోగించుకుంటున్నారు. ఆకాశానికి ఆత్మకు ఉన్నటువంటి కంపారిజన్ ఏమిటి? ఎందుకు ఆకాశాన్ని తీసుకున్నారు? ఎందుకు జలాన్ని తీసుకోకూడదు? ఎందుకు టేబుల్ని తీసుకోకూడదు? ఎందుకు నన్ను తీసుకోకూడదు? ఆ- ఆకాశానికి ఆత్మకు ఎంతో సామ్యం ఉంది కాబట్టి సర్వ ఉపనిషద్ వాంగ్మయంలో ఆకాశాన్ని అతి దగ్గర పోలికగా చెప్తారు. మరి అతి దగ్గర పోలికైతే ఆకాశమే ఆత్మ అయిపోతే మరి ఆకాశాన్ని తెలుసుకుంటే ఆత్మను తెలిసినట్టే కదా. ఆకాశం ఆత్మ కాదు. ఆత్మ ఆకాశానికి ఆత్మకి కూడా వ్యత్యాసం ఉంటుంది. ఆ వ్యత్యాసాలను పక్కన పెట్టుకుని దృష్టాంతం వరకు తీసుకొని ఆ వ్యత్యాసాలను మనసులో పెట్టుకుని ఆకాశము కూడా ప్రోడక్టే. ఆత్మ అనేటటువంటిది కార్యము కారణానికి విలక్షణం అని తెలుసుకుంటాం. ఇవి నోట్ చేసుకోండి. అడుగు క్వశ్చన్ వేసుకోవచ్చు మనం. ఏకత్వం. ఆకాశం ఒక్కటే. ఎక్కడికి వెళ్ళినా ఆకాశం. ఆస్ట్రేలియాలోనూ అదే. మన యజ్ఞేశ్వర శర్మ ఆస్ట్రేలియా నుంచి వచ్చారు. మీ ఊళ్ళో ఆకాశం ఉందన్నారు. ఇక్కడికి వచ్చారు ఆయన. ఇక్కడ కూడా ఏకత్వం అదే అన్నారు. ఒకటే ఉంది. సర్వవ్యాపకత్వం అన్ని చోట్ల ఉంది. అలాగే ఏకత్వం సర్వవ్యాపకత్వం అనేది ఆత్మకు ఆకాశానికి సమాన ధర్మాలు. అచలత్వం. ఆకాశం ఇక్కడి నుంచి బెంగళూరు నుంచి హైదరాబాద్ వెళ్ళక్కర్లేదు. అలాగే చైతన్యం కూడా ఇక్కడి నుంచి అక్కడికి ట్రావెల్ చేయక్కర్లేదు. అచలత్వం. నిర్వికారత్వం. ఆకాశంలో ఏ వికారాలు మార్పులు ఏమీ లేవు. ఇక్కడ కూడా ఏమీ మార్పులు చైతన్యంలో కూడా లేవు. అఖండత్వం. అంటే వన్ వన్ కంటిన్యూస్ థింగ్. దెర్ ఇస్ నో పార్ట్, నో నో నిష్కల. అఖండత్వం అది రెండిట్లో ఒక్కటే. అసంగత్వం. ఆకాశానికి ఏ పదార్థం తాలూకా ద్రవ్యం తాలూకా గుణాలేవి దానిలో అంటుకోవు. చేత అసంగత్వం. ఆత్మ కూడా అసంగత్వం. ఆకాశము సకల భౌతిక వస్తువులకు ఆధారం. అలాగే సర్వాధారం కూడా. చైతన్యం కూడా సర్వాధారము. దిస్ ఇన్క్లూడ్స్ ది ఆకాశ ఆల్సో. సూక్ష్మత్వం. ఆకాశం కంటికి గోచరము కాదు. పరమాత్మ కూడా కంటికి గోచరము కాదు. సుసూక్ష్మం. అని చెప్తామనండి. ఏకత్వం. సర్వవ్యాపకత్వం. అచలత్వం. నిర్వికారత్వం. అఖండత్వం. అసంగత్వం. సర్వ ఆధారత్వం. సూక్ష్మత్వం. 8 రకాలైనటువంటి సామ్యాలు ఉన్నాయి. కాబట్టి దీనిని అతి దగ్గర దృష్టాంతంగా ఉపమానంగా తీసుకుంటాం. అయితే ఆ ఎల్లోలో రాసిన రెండు ఆకాశము ద్రవ్యము. ఇట్ ఈజ్ ఎ ప్రోడక్ట్. ఇట్ ఈజ్ బార్న్. ఇట్ ఈజ్ ప్రొడ్యూస్డ్. దట్ ఈస్ వై ఇట్ ఈజ్ ద్రవ్యం ఆబ్జెక్ట్. ఆకాశము గుణం ఉన్నది. ఆకాశం శబ్ద గుణకం. ఆకాశంలో ఒక గుణం ఉంది. చైతన్యం నిర్గుణం. చైతన్యం నానోమాక్ట్. ఆకాశం ఓమాక్ట్. చైతన్యం నానోమాక్ట్. చైతన్యం నిర్గుణం. ఆకాశం శబ్ద గుణకం. భగవద్గీతలో 13:32లో నిధిధ్యాసనప్పుడు తెలుసుకున్నాము. యథా సర్వగతం సౌక్ష్మ్యాద్ ఆకాశం నోపలిప్యతే. యథా ఏ విధముగా సర్వగతమైన సర్వవ్యాపకమైన సౌక్ష్మ్యాత్ సూక్ష్మమైన ఆకాశం నా ఉపలభ్యతే అసంగంగా ఉంటుందో సర్వత్రా అవస్థితో దేహే సర్వత్రా ఉన్నప్పటికీ దేహమునందు తథా అదే విధముగా ఆత్మ నా ఉపలిప్యతే. అంటే ఈ శ్లోకంలో 3 తీసుకున్నారు. ఏమిటి తీసుకున్నారు? సర్వగతము, సూక్ష్మము, నా ఉపలభ్యతే. సర్వగతము, నా ఉపలభ్యతే, సూక్ష్మం. 2, 6, 8 గుణాలు ఇందులో చెప్పారు. ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క రెండో మూడో తీసుకుంటారు. ఈ శ్లోకంలో 3 తీసుకున్నారు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ. 3 to 9 కారికాసు. యుక్త్యా జీవ సృష్టి నిషేధ. దీనికి ఉత్పత్తి, నాశము, దోషము, విశేషము, సంబంధము అనే 5 అంశాలను తీసుకుని 3, 4, 5, 6, 7, 8, 9 8 కారికలలో 5 అంశాలు తీసుకుని చూపిస్తారు. మొదటి కారిక మూడవది ఉత్పత్తి లేదు, నాశము లేదు, 4వ కారిక. అలా ఈ కారికలు 3 నుంచి 9 వరకు ఈ 5 తీసుకుంటారు. దోషం అంటే సంగత్వం, విశేషం అంటే వికారిత్వం, సంబంధం అంటే ఇంకొక దాంతో కలిసి ఉండడం, నాశము ఉత్పత్తి అంటేనేమో ఏకత్వం, సర్వవ్యాపకత్వం, అఖండత్వం అనేటటువంటివన్నీ తీసుకున్నారు. ఆకాశం దృష్టాంతంతో పరమాత్మ కారణం కాదు, కార్యకారణ విలక్షణం.
కాలాతీతమని బోధన. సో ఈ స్లైడ్ సమ్మరీ ఏమిటి? 4 విధాలుగా నేను సృష్టి నిషేధాన్ని చూపిస్తాను. యుక్తితో జీవ సృష్టిని నిషేధిస్తాము. 3 to 9. యుక్తితో జగత్ సృష్టి 10వ కారిక. శృతితో జీవ సృష్టి 11, 14 నిషేధము. శృతితో జగత్ సృష్టి నిషేధము 15, 16, 23, 30. కన్వీనియన్స్ కోసం జీవ సృష్టి, జగత్ సృష్టి, చేతన సృష్టి, అచేతన సృష్టి. జీవ అంటే చేతన సృష్టి, జగత్ అంటే అచేతన సృష్టి. ఇవి రెండు లేవు. ఆకాశంతో సామ్యం. 8 విషయాలలో సమానత్వం, ఏకత్వం, సర్వవ్యాపకత్వం, అచలత్వం, నిర్వికారత్వం, అఖండత్వం, అసంగత్వం, సర్వ ఆధారత్వం, సూక్ష్మత్వం. ద్రవ్యంగాను శబ్దంగా అనే గుణం కలిగి ఉండడంలో ఆకాశము పరమాత్మ కన్నా ఓ మెట్టు తక్కువ. ఎందుకంటే పరమాత్మ ద్రవ్యము కాదు, గుణాలు లేవు. ఉత్పత్తి, నాశము, దోషము, విశేషము, సంబంధము అనే అంశాలను తీసుకొని కార్యకారణ విలక్షణం బ్రహ్మ అనే ఆకాశ దృష్టాంతంతో చూపించబోతున్నారు. చాలా జాగ్రత్తగా వినాల్సి వస్తుంది. ఇల్లు కట్టుకున్నాను నేను బెంగళూరులో, లేకపోతే హైదరాబాద్లో. ఆకాశం తీసుకున్నాను. ఆకాశంలో ఏవో కొన్ని గోడలు పెట్టాను. ఇది బెడ్రూమ్ అన్నాం, ఇది డైనింగ్ రూమ్ అన్నాం, ఇది గెస్ట్ రూమ్ అన్నాం. ఒకే చైతన్యంలో ఏ విధముగానైతే ఆకాశాన్ని తీసుకుని ఆ స్పేస్ అని గోడలు పెట్టి డివిజన్ చేశాను, ఒకే చైతన్యానికి రవిప్రకాష్ శర్మ, నాగరత్నం గారు, మరొకరు అని ఉపాధులు కల్పించి నేను, నీవు, ఇది అంటే మూడే కదా పురుషులు. ఉత్తమ పురుష, మధ్యమ పురుష, ప్రథమ పురుష. నేను, నీవు, ఇది లేక అది, ఇట్ అని అనుకుంటున్నాను. ఎందుకు? ఒకే చైతన్యంలో గోడలు పెట్టాను. ఉపాధులనే గోడలు పెట్టి ఉపాధిగత భేదము వలన ఈ విధంగా నేను భావిస్తున్నాను. చెన్నై వెళ్తున్నారు ట్రైన్లోని. చెన్నై వచ్చింది. చెన్నై వచ్చిందండి, చెన్నై ఎక్కడికి వచ్చిందండి? చెన్నై ఎక్కడే ఉంది? మీ ట్రైన్ చెన్నై చేరింది, లేక మీరు ట్రైన్తో పాటుగా చెన్నై చేరారు. అంటే అక్కడే ఉన్న చెన్నైని ఉన్నదని చెప్పకుండా చెన్నై వచ్చిందండి అన్నాను. ఎప్పుడూ అన్ని చోట్ల అంతటా ఉన్న చైతన్యాన్ని గుర్తించకుండా నేను పుట్టాను అన్నట్టుగా ఉన్నది. అలా పరమాత్మ జీవాత్మగా పుట్టలేదు. ఉపాధిగతంగా ఎవరో పుట్టారు అంటూ సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాము. దీనినే దేహినో అస్మిన్ యథా దేహే కౌమారం యవనం జర తథా దేహాంతర ప్రాప్తి ధీర పండితుడు తత్ర ఈ విషయంలో నముహ్యతి, మోహంలో పడడు. ఎవరు పుట్టలేదు. కొండ పగిలిపోతే కొండ ఆకాశం లేదండి. కొండలో స్పేస్ పగిలిపోయింది. కొండలో స్పేస్ ఏమైందంటే స్పేస్ లేదండి, పోయింది. ఎక్కడికి పోయింది? కొండ ఆకాశం ఎప్పుడూ మహాకాశమే. ద్రవ్యాలలో ఉండే కాలుష్యాన్ని ఆకాశానికి అంటగడుతున్నాము. ఈ ఉపాధిలో ఉండే కాలుష్యాన్ని ఆత్మకి అంటగడుతున్నాం. అది చాలా పెద్ద కొండండి, ఇది చిన్న కొండండి. వాళ్ళ ఇల్లు ఎంత పెద్ద ఇల్లో భవంతి, మా ఇల్లు చిన్న ఒకటే గది. ఒకే మహాకాశానికి ఎన్ని పేర్లు పెట్టి ఎంత భిన్నత్వాన్ని చూస్తున్నాము. అలాగే ఒకే చైతన్యానికి ఎన్ని పేర్లు. కొంతమంది పేరు లేకుండా ఐఫోన్ అని కూడా ఒక కొత్త పేరుతో జాయిన్ అవుతూ ఉంటారు. ఈ విధంగా ఎన్ని పేర్లు. ఒక గీత గీశాను, గీసి అటుపక్క తమిళనాడు అండి, ఇటుపక్క కర్ణాటక అండి. గీత ఎవరు గీశారు? నేనే గీశాను గీత. అంచేత మనచే కల్పించినటువంటి భేదాల కోసం మనమే తమిళనాడు, కర్ణాటక అంటూ కొట్టుకుంటున్నాము. నజాయతే మ్రియతే వా కదాచిత్. వెరీ పవర్ఫుల్ ఉపనిషత్ స్టేట్మెంట్ ఫ్రమ్ కఠోపనిషత్. యథాతథంగా భగవద్గీతలో వేదవ్యాసుల వారు ముద్రించారు. न जायते म्रियते वा कदाचित् नायं भूत्वा भविता वा न भूयः अजः नित्यः शाश्वतः अयं पुराणः न हन्यते हन्यमाने शरीरे.
न मे द्वेषरागौ न मे लोभमोहौ मदो नैव मे नैव मत्सर्य भावः न धर्मो न मोक्षो न मे नैव पुण्यं न पापं चिदानन्दरूप शिवोऽहम् నాంతఃప్రజ్ఞం. ఏమిటండి ఈ తురియం, ఈ ఆత్మ తురీయ అదే అద్వైతం, అదే తురియం, అదే శాంతం, అదే శివం. నాంతఃప్రజ్ఞం న బహిష్ప్రజ్ఞం నోభయతః ప్రజ్ఞం న ప్రజ్ఞానఘనం న ప్రజ్ఞం నా ప్రజ్ఞం అదృష్టం అవ్యవహార్యం అగ్రాహ్యం అలక్షణం అచింత్యం అవ్యపదేశ్యం ఏకాత్మ ప్రత్యసారం ప్రపంచోపశమం శాంతం శివం చతుర్థం అద్వైతం మన్యంతే సాత్మ సవిజ్ఞేయ. ఆ అద్వైతాన్ని ఈ అద్వైత ప్రకరణంలో వివరిస్తున్నారు. సరే, మూడవ కారిక భాష్యము రెండు భాగాలు. మొదటి భాగం, ఆత్మా పరోహి యస్మాత్ ఆకాశవత్ సూక్ష్మో నిరవయవ సర్వగత ఆకాశవత్ ఉక్తో జీవై క్షేత్రజ్ఞై ఘటాకాశై ఘటాకాశతుల్యై ఉదిత ఉక్త స ఏవ ఆకాశశమ పరః ఆత్మా. అథవా ఘటాకాశైః యథా ఆకాశः ఉదితः ఉత్పన్నः తథా పరో జీవాత్మభిः ఉత్పన్నः. జీవాత్మానం పరస్మాదాత్మనः ఉత్పత్తిः యా శ్రూయతే వేదాంతేషు సా మహాకాశాద్ ఘటాకాశోత్పత్తి సమా న పరమార్థతః ఇత్యభిప్రాయः. వెరీ క్రిప్టిక్, డీప్, ప్రొఫౌండ్. లెట్ us do it. ఆచార్యుల వారు, గౌడపాదాచార్యుల వారు ప్రతిజ్ఞ చేశారు. అజాతి, అకార్పణ్యం, అసంసారి, అకారణం, నిర్వికారం, సమతాంగతం అద్వయ బ్రహ్మను బోధిస్తానన్నారు. తత్సిద్ధ్యర్థం, దాని తాలూకా ప్రయోజనం కొరకు, అది విశ్లేషణ కొరకు, ఈ ప్రతిజ్ఞ వివరణ కొరకు దృష్టాంతం తీసుకుంటున్నారు. అనుమాన ప్రమాణము యుక్తితో చెప్తున్నారు. జీవ సృష్టి నిషేధము 3 నుంచి 9 కారికలు, ఆకాశ దృష్టాంతము. మహాకాశం అనేది ఎన్నో ఘటాకాశాలను ఉత్పత్తి చేస్తున్నట్టు కనిపిస్తుంది. అంటే మహాకాశమే ఎన్నో ఘటములలో ఉన్న స్పేస్ లాగా, ఆకాశంలా కనిపిస్తుంది. వాస్తవంగా ఇది ఉత్పత్తి చేయదు. ప్రతిఫలంగా చిన్న చిన్న స్థలాలు ఘటాకాశము, మందిరాకాశము మొదలైన వాటిగా చెప్పుకుంటాం. నిజంగా వేరుగా ఏవి పుట్టలేదు. అంటే మహాకాశంలోనే ఉన్నాయి, నామవికారం మాత్రమే. పరమాత్మను మహాకాశంతో పోల్చి చైతన్యమే అనేక జీవాత్మలుగా ఉత్పన్నమయ్యాయి అని కల్పన చేస్తున్నాం. కొన్ని వేదవాక్యాలలో పరమాత్మ నుంచి జీవులు పుట్టాయి అని చెప్పినా అది నిస్సందేహంగా అసత్యం. కేవలం ఉపాధి ఆధారిత ప్రతిభాస. దీనినే ఔపాధిక సృష్టి. వాట్ ఈజ్ ఉపాధిక సృష్టి? when you consider the upadhi, there is an appearance of సృష్టి. ఉపాధిగా చూచినప్పుడు సృష్టి ఉన్నదా అనిపించడాన్ని ఔపాధిక సృష్టి. కొండగా చూచినప్పుడు, 100 కొండలుగా చూచినప్పుడు 100 కొండలలో ఉన్న ఆకాశంగా కనిపించడు. కొండగా చూడనప్పుడు ఒకటిగానే చూడడం. దీనినే ఔపాధిక సృష్టి. వాస్తవ సృష్టి లేదు. వేదాంతంలో దీనిని అవచ్ఛేదవాదము. అవచ్ఛేదము, పరిచ్ఛేదము, కండిషనింగ్, లిమిటేషన్ బై ది boundaries of the part, by the boundaries of the body appear as though there is సృష్టి. This is called the అవచ్ఛేదవాదం. ఆకాశ సమః, ఇక్కడి నుంచి భాష్యం, ఈ లైన్ నుంచి భాష్యం. ఏం చెప్పారు? ఆకాశ సమః పరః ఆత్మ. పరః ఆత్మ అన్న పరమాత్మ అన్న ఒకటే. పరః ఆత్మ అంటే పరాత్మ, కలిపితే సంధి చేస్తే పరాత్మ. పరాత్మ అన్న పరమాత్మ అన్న పరమ పరహ వ్యత్యాసం లేదు. ఎక్కడైనా పరహాత్మ అని చూస్తే పరాత్మ అని, పరమాత్మ అని చదువుకోండి. ఆకాశ సమః పరః ఆత్మ. ఆకాశవత్. ఎందుకు రెండిటికి సామ్యం చెప్తున్నాము? ఆకాశము వలె
యస్మాత్ ఎందువలన అనగా యస్మాత్ ముందుకు తెచ్చుకోవాలి. ఆకాశ సమః పరాత్మ ఆకాశముతో పోల్చవచ్చును పరమాత్మని. యస్మాత్ ఎందువలనంటే ఆకాశవత్ ఆకాశము వలె సూక్ష్మ కంటికి కానరాదు వెరీ సటిల్ సూక్ష్మతి సూక్ష్మము ఆకాశము వలె ఆకాశవత్ నిరవయవ పార్ట్స్ లేవు ఆత్మలో కూడా లేవు ఆకాశవత్ సర్వగత ఆకాశంలో అంతా వ్యాపించి ఉన్నది అంచేత ఆకాశవత్ ఉక్త ఆకాశము వలె ఉన్నది అని చెప్పబడినది ఉక్త. ఇది ఫస్ట్ లైన్. ఓకే, ఇక్కడికి అర్థమైంది మీకు. నౌ విల్ గో. ఆకాశ సమః పరః ఆత్మ ఆకాశవత్ సూక్ష్మ నిరవయవ సర్వగత ఆకాశవత్ ఉక్త. ఇక్కడ ఏం తీసుకున్నారు? 8 లక్షణాలు చెప్పాము. అందులోనేమో సూక్ష్మము, నిరవయవము, సర్వగతము అని భగవత్పాదులు భాష్యంలో తీసుకున్నారు. ఈ మూడు సామ్యములే కాక ఏకత్వము, అచలత్వము, నిర్వికారిత్వము, అఖండత్వము, అసంగత్వము అనేటటువంటి ఇంకొక 5 సామ్యాలు కూడా మనం చదువుకున్నాం. ఈ 5+3 8 కూడా అప్లై అవుతాయి. రెండు అప్లై అవ్వవు. ద్రవ్యత్వము, సగుణత్వము శబ్దగుణకం కదా, అవి అప్లై అవ్వవు. మిగతావన్నీ అప్లై అవుతాయి. సర్వాధారత్వం కూడా ఉంది అక్కడ. ఇక్కడ 5+1 6 ప్లస్ ఇక్కడ చెప్పిన 3. సూక్ష్మము అన్నారు. సూక్ష్మం సూక్ష్మ ఇంద్రియ అగోచరము వెరీ సటిల్. నిరవయవము నో పార్ట్స్. సర్వగతము సర్వవ్యాపకం. ఈ 3 లక్షణాలు మహాకాశానికి పరమాత్మకు సమానము. అందుకే ఆకాశ సమః ఆకాశము వలె సమము. ఏమిటి? 3 లక్షణాలు: సర్వగతము, సూక్ష్మము, నిరవయవం. జీవై జీవుడు మనలాంటి వాళ్ళు, క్షేత్రజ్ఞై ఈ జీవుడిలో 2 భాగాలు ఉన్నాయి. ఏమిటంటే 2 భాగాలు? ఒక చైతన్య భాగం ఉన్నది, ఒక జడ భాగం ఉన్నది. చైతన్యాంశము క్షేత్రజ్ఞుడు, ఆ జడాంశము క్షేత్రము. క్షేత్రజ్ఞుడు. నౌ హీఈస్ కన్సిడరింగ్ ఇన్ 2 parts. One is the Chetana Srishti part and the Jada Srishti part. Chetana Srishti part is the Kshetrajna part. Kshetrajna is there in me. And the Kshetra part, the Prakriti part. Prakritim Purusham Chaiva Vidhyanadi Ubhavapi Vikarancha Gunanchaiva Vidhi Prakriti Sambhava. క్షేత్రజ్ఞయోర్జ్ఞానం యత్తజ్ఞానం మతం మమ. ఇదే తెలుసుకోవడం. ఇక్కడ ఇది మేలు కలయిక. ఇటు చైతన్యం, జడం. ముందు చైతన్యము జీవుడుగా పుట్టలేదు. చైతన్యం ఏకాంటిగానే ఉంది. చైతన్యం నుంచి ఏదీ రాలేదు. చైతన్యం దేనికి కారణం కాదు అని చూపిస్తుంది. రెండోది, అదే చైతన్యము ఆ జడ భాగానికి కూడా కారణం కాదు అని చూపించారు. వీ హ్యావ్ టు డెమాన్స్ట్రేట్ దట్ Chaitanya did not produce small Chaitanya, so-called Jiva Chaitanya. Chaitanya did not produce the Prakriti part or the Jada part of that of the Jiva. జీవకి ఎన్ని ఉన్నాయి? 2 పార్ట్లు. ఏం పార్ట్లు? చైతన్యం, జడ. ఇక్కడ చైతన్యాంశాన్ని చూస్తున్నారు. 2గా వీలుగా ఉండడానికి డివైడ్ చేశారు. జీవై జీవులు, క్షేత్రజ్ఞై. ఇక్కడ జీవై అంటే క్షేత్రజ్ఞైరా. ఈజ్ టాకింగ్ అబౌట్ ది చైతన్య పార్ట్. ఘటాకాశై వా. ఘట ఆకాశం. ఘటంలో 2 పార్ట్లు ఉన్నాయి. కొండ తీసుకున్నారు. కొండలో ఏముంది? కొండ తాలూకా మట్టితో చేయబడినటువంటి ఆ ఉపాధి పార్ట్ ఉంది. కొండ లోపల స్పేస్ ఉంది. ఆ స్పేస్ని ఇక్కడ చైతన్యం అనుకోవాలి. ఆ కొండనేమో ఈ శరీరం అనుకోవాలి. ఓకే, కొండలో 2 భాగాలు ఉన్నాయి. స్పేస్ పార్ట్ ఒకటి, మెటీరియల్ పార్ట్ ఒకటి. ఈ స్పేస్ పార్ట్ అనేటటువంటిది ఆకాశం, మహాకాశానికి చెందినటువంటిదే. ఈ మెటీరియల్ పార్ట్ అనేది మన శరీరంలో ఉన్నట్లుగా జడ పార్టు, ద్రవ్య పార్టు అనుకోండి. జీవై క్షేత్రజ్ఞై ఘటాకాశై వా. ఘటములోనున్న ఆకాశము వలె. పోలిక దేనికి? ఆకాశానికి కుండకి, ఆకాశానికి ఆత్మకి, ఆకాశానికి ఆత్మకి. మహాకాశము పరమాత్మ. జీవాకాశము అంటే జీవ చైతన్యము,
ఘటాకాశం. జీవంలో ఉన్నటువంటి చైతన్యం ఉంది కదా, అది జీవ చైతన్యాన్ని ఘటాకాశంతో పోలుస్తున్నారు. అంటే ఒకే మహాకాశము అనేక ఘటాకాశముల వలె ఒకే పరమాత్మ అనేక క్షేత్రజ్ఞులుగా, అనేక ప్రత్యేగాత్మలుగా, అనేక ఉపాధులలో జీవాత్మగా అనేక ఘటాకాశాలను అనేక జీవాత్మలతో, ఒకే ఆకాశము అనేక ఘటములలో ఉన్నది, ఒకే చైతన్యము అనేక జీవ చైతన్యాలుగా తెలుస్తుంది. సరే, పోలికేమిటి? చైతన్యం పరమాత్మ, జీవ చైతన్యం అనేక జీవ చైతన్యం, చైతన్యాలు అనకూడదు, అనేకంగా కనిపిస్తున్న జీవ చైతన్యం. ఈ జీవ చైతన్యము ఆ చైతన్యము ఒక్కటే. ఎలాగా? మహాకాశము కొండలలో ఉన్నటువంటి స్పేసు, అనేకమైనటువంటి కొండలలో ఉన్న అనేకమైన స్పేసులు కాదు, అనేకమైనగా కనిపిస్తున్న స్పేసు, ఆ మహాకాశము ఈ కుండాకాశము ఒక్కటే. కొండ ఆకాశాలు, తర్వాత ఏమో జీవ ఆత్మలు అని చెప్పకూడదు. జీవాత్మయే చైతన్యాత్మ, చైతన్యమే పరమాత్మ. కొండలోనున్న ఆకాశమే మహాకాశం. ఉదిత అనే పదం వాడారు, చాలా పవర్ఫుల్గా వాడుకున్నారు ఆయన. ఈ పదానికి రెండు అర్థాలు సంభావించమని భగవత్పాదులు భాష్యం చెప్తున్నారు. రెండు అర్థాలున్నాయి. ఉదిత అనే వద్ అనే ధాతువును తీసుకో. వద్ అంటే చెప్పు, మాట్లాడు, టు స్పీక్ అనే అర్థంలో వద్ ధాతువు తీసుకో. దాని తాలూకా రూపమే ఉక్త. ఎప్పుడు మీరు చూస్తున్న ఉవాచ ఉక్త అంటూ తెలుసుకుంటున్నాం. ఉదిత అంటే ఉక్త అనే అర్థం. అంటే ఒకే పరమాత్మ జీవాత్మలని ఉదిత, ఒకే పరమాత్మను సర్వవ్యాపకమైనటువంటి చైతన్యాన్ని జీవాత్మగా క్షేత్రజ్ఞులుగా అనేకంగా వద్దనే ధాతుతో ఉదిత చెప్పబడుతున్నది. ఉదిత చెప్పబడుతుంది. ఒకే ఆకాశము అనేక కొండలలోనున్నటువంటి ఆకాశము వలె ఉక్త చెప్పబడుతుంది. ఉదిత అంటే ఉక్త. హౌ డు యూ గెట్ దట్? ఉదిత ఈస్ డెరైవ్డ్ ఫ్రమ్ ద రూట్ వద్ అనేటటువంటి వద్, టు స్పీక్ అనే ధాతువు నుంచి వచ్చినటువంటిది ఉదిత, ఉక్త. సహయేవా ఆకాశ సమః పరః ఆత్మ. సహ ఏవ అది ఏ ఆకాశ సమః ఆకాశముతో పోలిక చెప్పబడుతున్న పరః ఆత్మ పరమాత్మ ఉదిత ఉక్త. ఆ పరమాత్మకు ఆకాశముతో పోలిక చెప్పబడెను. ఏమిటి పోలిక? ఆకాశము ఒక్కటే, పరమాత్మ ఒక్కటే. ఆకాశం ఏకత్వం, పరమాత్మ ఏకత్వం. ఈ ఆకాశంలో అనేక గృహాలు, మఠాలు, ఇళ్ళు, రూములు, కొండలు, వాటిలో ఉన్నటువంటి స్పేసు అన్నట్టుగా అనేకంగా ఎలా నిర్మితమైనట్టు అనిపిస్తోందో, అలాగే అదే పరమాత్మ సకల జీవరాశులలోనూ ఒక్కొక్క చైతన్యాత్మగా ఉన్నదా, అనేకమైన ఆత్మలు ప్లూరల్గా ఉన్నదా అన్నట్టున్నమే పోలిక. సహయే ఆకాశ సమః పరః ఆత్మ ఉదిత ఉక్త. ఇంకా రెండవ మాట ఏం చెప్తున్నారు? అథవా, ఆర్ ఎల్స్, ఇన్ అనదర్ వే ఆల్సో. ఉత్ ప్లస్ ఈ అనే ధాతువు, ఈ అనే ధాతువునకు ఉత్ అనేది చేస్తే ఉదిత అంటే ఉత్పన్న. ఈ ధాతువు ఉండడం. ఇత్ ఈ అంటే ఉత్ అంటే ఉదిత. ఉదిత అంటే పైకి వచ్చింది. ఉత్పన్న ఉదయించినది. సూర్యుడు ఉదయించెను, ఉత్పన్నుడాయను, పైకి వచ్చెను అనే అర్థంలో చెప్పినట్టుగా ఉదిత జనించినది అంటే ఉత్పత్తిని సూచించేటట్టుగా కూడా ఉదిత వాడుకున్నారు. అంటే ఏమిటి? ఒకే పరమాత్మ నుంచి అనేక చైతన్యం రూపంలో ఉన్నటువంటి క్షేత్రజ్ఞగా ఉన్న ఆత్మ ఏర్పడిందా అన్నట్టు. అంటే ఉదయించిందా, పుట్టిందా అన్నట్లు. ఉత్పత్తి అన్నట్టు. ఇందాకలేమిటి? అదే అని చెప్పబడినది ఇక్కడ ఉత్పత్తి అనే అర్థంలో తీసుకోవచ్చు. మొదటి వ్యాఖ్యలో ఉదిత అంటే ఉక్త అర్థం తీసుకుంటే ఆత్మను పరాత్మగా కూడా జీవాత్మగా కూడా చెప్పడం. చెప్పడం అంటే ఉక్త. రెండవది ఏమిటి?
రెండో వ్యాఖ్యలో ఉదిత అంటే ఆ పరాత్మ నుంచి జీవాత్మ ఉదిత ఉత్పన్న అంటూ చెప్పుకోవచ్చు. అనేక జీవాత్మలు ఉండవు, జీవాత్మలు ఉత్పన్నమైనవి, ఉత్పత్తి అన్నట్లు. కానీ నిజంగా ఉత్పన్నం కాలేదు. ఒకే జీవాత్మ, ఒకే ఆత్మ, అదే జీవాత్మ, అదే పరమాత్మ, ఒకే మహాకాశం మెనీ ఘటాకాశాల వలె ఉదిత, పుట్టినట్లు అని ఒక అర్థం, చెప్పబడ్డాయి అని ఇంకొక అర్థం. పుట్టినట్లు చెప్పబడ్డాయి అంటే పుట్టలేదు అని చెప్పడానికి, పుట్టినట్లు చెప్పబడ్డాయి అనే అర్థశ్లేషతో ఉదిత అనే పదాన్ని రెండు విధాలుగా వచ్చేటట్టుగా, ఉత్పత్తి అనే అర్థంలోనూ, వద్ అనే ధాతువు ప్రకారంగా ఉక్త లేకపోతే చెప్పడం అనే అర్థంలోనూ వచ్చేటట్టుగా వాడారు. ఆకాశము అనేకముగా విభజింపబడదు. ఐ కెనాట్ కట్ ది ఆకాశ ఇంటూ సెవరల్ పీసెస్. అలాగే ఆ సామ్యాన్ని చూపించి పరమాత్మ ఇస్ ఇండివిజబుల్. ఆకాశ ఇస్ ఇండివిజబుల్, పరమాత్మ ఇస్ ఇండివిజబుల్. ఆకాశాన్ని గుణించలేను, ఆకాశాన్ని విభాగించలేను. పరమాత్మని గుణించలేను, పరమాత్మని విభాగించలేను. కార్యం అవ్వాలి అంటే గుణకారమైనా ఉండాలి, విభాగమైనా ఉండాలి, ఎడిషన్ అయినా ఉండాలి, మల్టిప్లికేషన్ అయినా ఉండాలి, డివిజన్ అయినా ఉండాలి, సబ్ట్రాక్షన్ అయినా ఉండాలి. ఇవేవి చేయందే కార్యాన్ని ప్రొడ్యూస్ చేయలేను. సో పరమాత్మ నుంచి జగత్తు కార్యంగా రాలేదు. ఎందుకు రాలేదు? పరమాత్మ గుణింపబడదు, పరమాత్మ భాగింపబడదు, పరమాత్మకు ఏది యాడ్ చేయలేను, పరమాత్మకు ఏది సబ్ట్రాక్ట్ చేయలేను. ఎలాగా? ఆకాశాన్ని గుణించలేను, ఆకాశాన్ని డివైడ్ చేయలేను, ఆకాశానికి ఏది యాడ్ చేయలేను, ఆకాశం నుంచి ఏ మొక్క కోసి తీసిలేను. అలాగే ఇది కూడా పరాత్మ లేక పరమాత్మ రెండు ఒక్కటే. పరహ ఆత్మ అన్నా పరమాత్మ అన్నా ఒక్కటే. ఇది జీవ సృష్టికి కారణం కాదు. కారణం కాదంటే మరి ఇది కారణం కాదంటే వేరే ఇంకో కారణం ఉండొచ్చు కదా. అదే కదా ఇప్పుడు మనం చెప్తున్నది. ఇంకొకటి ప్యారలల్ రియాలిటీ ఉంటే దీన్ని అద్వైతం అనే పరిస్థితే లేదు. కాబట్టి మరొకటి కారణమయ్యేటటువంటి అవకాశమే లేదు. అంటే ఆ సామ్యాన్ని చూపించి పరమాత్మ విభజింపబడదు. పరంపరాత్మ జీవ సృష్టికి కారణం కాదు. జీవ సృష్టి జరగలేదు. తర్కంతో జీవ సృష్టిని నిషేధించారు. జీవుల్లో ఎన్ని ఉన్నాయి అంశాలు? రెండు ఉన్నాయి. ఒకటేమిటి? చేతనాంశం. రెండవది ఏమిటి? జడాంశము. చేతనాంశమైనటువంటి జీవ సృష్టి నిషేధించబడింది. మరి జడమైనటువంటి ఈ శరీరం పుట్టి ఉండొచ్చు కదా. కుండలో ఆకాశం మహాకాశమే బాగానే ఉంది. మరి కుండ అనేది ఒకటి ఉంది కదండి. మరి అది ఆకాశం నుంచి పుట్టిందో, ఎలా పుట్టిందో అది పుట్టి ఉండొచ్చు కదా. మరి అలా ఇక్కడ కూడా ఈ జడాంశం ఉన్నది, ఈ జడాంశం కూడా పుట్టలేదా? సందేహం రాదు. రెండు భాగాలు ఉన్నాయరా నీలో అన్నాము. పార్ట్ ఏ చైతన్యాంశము. సరే, ఆకాశం ఎగ్జాంపుల్తో మహాకాశంలో ఎలాగ ఘటాకాశాలు ఎలాగో మహాకాశము, ఈ జీవ చైతన్యం అంతా కూడా పరమాత్మ చైతన్యమే. కాబట్టి చైతన్యంలో ఏ డివిజను లేదు, చైతన్యం పుట్టలేదు. మరి శరీరం పుట్టింది, ఇదేలాగే పుట్టలేదని చెప్తారు. అదే ఇక్కడ కాంటెక్స్ట్. ఓకే. పరమాత్మ జీవ సృష్టికి కారణం కాదు. జీవ సృష్టి జరగలేదు. తర్కంతో జీవ సృష్టి నిషేధ. జీవాత్మనం పరస్మాదాత్మన ఉత్పత్తి. అయితే చాలా వేదాంత వాక్యాలలో మనం చూస్తాం, జీవాత్మ జీవాత్మనాం, జీవాత్మలకు పరస్మాదాత్మన, ఆ పరమాత్మ నుండి ఉత్పత్తి, జీవాత్మలు పరమాత్మ నుండి పుట్టాయి అనే విధంగా యా శ్రూయతే వేదాంతేషు, యా ఏదైతే శ్రూయతే వేదాంతేషు అంటే వేదాంతముల యందు వినబడుతుందో. ఇక్కడ యా సా అనే ఇవి వేశారు. అంటే స్త్రీలింగ శబ్దం. ఏది స్త్రీలింగ శబ్దము? ఆ ఉత్పత్తి అనేటటువంటిది స్త్రీలింగ శబ్దం. యస్మాత్ జీవాత్మనాం, జీవాత్మలకు పరస్మాదాత్మన, పరమాత్మ నుండి ఉత్పత్తి పుట్టేయి అనే
యా ఏదైతే శ్రూయతే వినబడుతుందో ఎక్కడా వేదాంతేషు వేదాంత వాక్యాలలో ఈ మాట మనం మాటిమాటికి చూస్తూ ఉంటాం. శంకర భగవత్పాద is admitting, I also know that there are several quotations in support of ది క్రియేషన్ ఫ్రమ్ ది పరబ్రహ్మ, పరబ్రహ్మ నుంచి సృష్టి వచ్చింది అని చెప్పడానికి ఐ డూ నో దోస్ స్టేట్మెంట్స్ అండ్ ఐ అడ్మిట్ దట్ దోస్ స్టేట్మెంట్స్ ఆర్ దేర్. బట్ సా ఆ వేదాంత వాక్యాలు యా శ్రూయతే సా వేదాంతేషు యా సా ఎందుకు యా ఉత్పత్తి శ్రూయతే వేదాంతేషు సా ఉత్పత్తి యా ఉత్పత్తి శ్రూయతే వినబడుతుందో ఆత్మన ఆత్మ నుండి జీవాత్మానం పరస్మాదాత్మన జీవాత్మనాం జీవాత్మలకు పరస్మాదాత్మన పరమాత్మ నుండి యా ఉత్పత్తి ఏ ఉత్పత్తి ఏ పుట్టుక శ్రూయతే వినబడుతుందో వేదాంతేషు వేదాంతముల యందు అనేక వేదాంత వాక్యాలు ఉన్నాయి. పరమాత్మ నుంచి ఇవన్నీ వచ్చాయని, పరమాత్మ కారణమని, ఇవన్నీనేమో జగత్ కారణం బ్రహ్మ, అభిన్న నిమిత్త ఉపాదాన కారణ వివర్త కారణం బ్రహ్మ అని మాటి మాటికి గట్టిగా డంకా బజాయించి చెప్పేస్తున్నాం. సా ఆ వేదాంత వాక్యాలు మహాకాశాత్ మహాకాశము నుండి ఘటాకాశ ఘటాకాలం కాశములు ఘటాకాశములు ఉత్పత్తి సమా పుట్టినవనుట దానితో సమానము. ఏమర్థమైందండి మీకు? ఏ వేదాంత వాక్యములయందైతే పరస్మాదాత్మ నుంచి జీవాత్మకు పుట్టుక చెప్పారో అది ఎటువంటిదంటే మహాకాశము నుండి కొండ ఆకాశము పుట్టిందని చెప్పిన దానికి సమానము. మహాకాశం నుండి కొండాకాశం పుట్టిందా? అబ్బే, కొండాకాశం పుట్టడం ఏమిటండి? కొండగా ఉన్నప్పుడు అది మహాకాశమే, కొండగా లేనప్పుడు అది మహాకాశమే. ఆ మహాకాశం ఎలాగో పరిచ్ఛిన్నం కాలేదు. దాని అదే అదే విధంగా ఈ ఉత్పత్తి కూడా ఏదైతే జీవాత్మలకు పరస్మాదాత్మ నుంచి ఉత్పత్తి అని చెప్పబడినదో యా శ్రూయతే వేదాంతేషు సా ఆ వేదాంత వాక్యములు ఆ ఉత్పత్తి వాక్యములు మహాకాశాత్ మహాకాశము నుండి పంచమి విభక్తి ఘటాకాశ ఘటాకాశములు ప్రథమ విభక్తి ఉత్పత్తి పుట్టుటకు సమా ఈక్వలెంట్. ఇట్ ఈస్ లైక్ సేయింగ్ there are many pot akashas. There is one mahakasha which is divided into many rooms and buildings and apartments and mathas and ghatas. Is that true? We know by logic we only have created some separation and called them this room, this ghata, this kunda, this bhana, but there is no division in the truth. Exactly in the same way, పరస్మాదాత్మన పరమాత్మ నుండి జీవాత్మనాం జీవాత్మలకు ఉత్పత్తి పుట్టుక చెప్పుట యా శ్రూయతే ఏదైతే వేదాంతేషు శ్రూయతే వేదాంత వాక్యములలో వినబడుతుందో. యు కమ్ అక్రాస్ సెవరల్ స్టేట్మెంట్స్ దట్ బ్రహ్మ ఈ హ్యాస్ ప్రొడ్యూస్డ్ ద వరల్డ్. జగత్ కారణం బ్రహ్మ చదువుకుంటాం, ప్రార్థన చదువుకుంటాం, ఉమాపతి అని చదువుకుంటూ జగత్కారణం నా మాట చెప్తా అందులో అంటే నీవే జగత్కారణం, పశూనాం పతిం అంటూ చదువుకుంటాం. అలా చెప్తే చాలా వాక్యాలు ఉంటాయి. అవన్నిటికీ కూడా అర్థం ఏమిటంటే మహాకాశం నుంచి ఘటాకాశము పుట్టినది అనుట ఎంత సమంజసముగానున్నదో దానికి సమము. అంటే పుట్టలేదు, నా పరమార్థత వాస్తవముగా కాదు, ఇది అభిప్రాయ. ఇది అభిప్రాయం. దిస్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్. వాట్ ఈ సేస్ ఈస్ దిస్ ఈజ్ ఉత్పత్తి సమా. మహాకాశాత్ ఘటాకాశ ఉత్పత్తి సమాహ పరస్మాదాత్మన జీవాత్మనం ఉత్పత్తి ఆశ్రూయతే వేదాంతేషు సా మహాకాశాత్ ఘటాకాశ ఉత్పత్తి సమా.
అంటే ఏ వేదాంత వాక్యాలైతే జీవాత్మలు పరమాత్మ నుండి పుట్టాయి అన్నట్లుగా వ్రాసి ఉన్నాయో, వ్రాయబడి ఉన్నాయో, ఏవైతే మనకు బోధింపబడి ఉన్నాయో, వినబడుతున్నాయో, అవి ఆ మహాకాశం నుంచి ఈ ఘటాకాశాలు పుట్టడం అనేటటువంటిది చెప్పినట్టుగానే ఉంది. దానికి ఈక్వలెంట్. దట్ ఈస్ నాట్ ఏ రియలిస్టిక్ పర్స్పెక్టివ్. నా పరమార్థత వాస్తవానికి లేదు. ఔపాధిక సృష్టి. ఆ ఆ రూమ్ కండిషనింగ్, ఆ గోడలు పెట్టడం వలన వచ్చినటువంటి సృష్టి కానీ దిస్ ఇస్ కాల్డ్ అవచ్ఛేదవాదము. దెర్ ఇస్ నో అవచ్ఛేద, దెర్ ఇస్ నో డివిజన్ హ్యాపెనింగ్ దేర్. అనవచ్ఛేదాన్ని అవచ్ఛేదమైనట్లుగా చెప్పడాన్ని మనం చూస్తుంది. ఇత్యర్థ. ఒకే పరమాత్మయని జీవాత్మని చెప్పబడుతుంది. ఒకే ఆకాశము ఘటాకాశమని, మహాకాశమని, మఠాకాశమని చెప్పబడుతుంది. ఏ సింగులర్ ఆకాశ కెన్ నెవర్ బికమ్ ప్లూరల్. ఏ సింగులర్ ఆకాశ కెనాట్ బి ఆకాశములు. వి కాంట్ సే ఆకాశాస్. నో ప్లూరాలిటీ. విభజించలేము, గుణించలేము, తీసివేయలేము, కూడిక చేయలేము. కనుక కారణము కాదు. కారణమైతే ఏమైనా చేస్తే కార్యం ఏర్పడుతుంది. అది కార్యం ఎప్పుడైతే ఏర్పడలేదో కార్యమే లేదు. బిడ్డే లేదంటే తల్లి ఏమిటి? ఇది కార్యమే కాదంటే కారణమే లేదు. గొలుసు, గాజులు, ఉంగరము, నెక్లెస్ అనేక పేర్లను కల్పించి ఒకే బంగారాన్ని వేరువేరుగా కల్పన చేస్తున్నాను. ఇవంతా పేర్ల యొక్క మ్యాజిక్కే. వాచారంభణం వికారు నామధేయం. యాజ్ దో పార్ట్ స్పేస్ ఈస్ సీమింగ్లీ బోర్న్. యాజ్ దో పుట్టిందా, ఘటాకాశం పుట్టిందా అన్నట్టుగా. ఉదిత అంటే ఉదిత అంటే ఉక్త చెప్పడము, పుట్టినట్లు చెప్పడము, పుట్టడం అనే మాట రెండూ ఒకే పదంలో వచ్చాయి. జీవాత్మ ఈ సీమింగ్లీ బార్న్ దో అన్బార్న్. బ్రహ్మ కారణం కాదు. అద్వైతం అంటే ఏమిటి? మామూలుగా ఏం చెప్తాం? సజాతీయ భేదం లేదు, విజ విజాతీయ భేదం లేదు, స్వగత భేదం లేదు. అలాంటి దాన్ని అద్వైతము అన్నాం మనం. ద స్టాండర్డ్ డెఫినేషన్ ఆఫ్ అద్వైత ఈజ్ దేర్ ఇస్ నో సజాతీయ భేద, దేర్ ఇస్ నో విజాతీయ భేద, దేర్ ఇస్ నో స్వగత భేద. ఇది ఉన్నది ఒక్కటే, ఏకమేవ అద్వయం అద్వైతం. But Gaudapada's concept of Advaita is there is no second creation other than the Brahma. If you accept creation, there is creation, there is Brahma. Advaita is lost. It can no more be Advaita. Advaita means there is no creation. అద్వైతం ఎప్పుడు అద్వైతమే. కార్యము కారణము అయిందని చెప్తే అప్పుడు మళ్ళీ సృష్టిని యాక్సెప్ట్ చేస్తే, జాతివాదంలోకి పోతే అద్వైతం ఉండదు. అంచేత అజాతివాదమే సత్యము. అద్వైతం ఎప్పుడు అద్వైతమే. వాట్ ఈజ్ అద్వైత అకార్డింగ్ టు గౌడపాద? అద్వైత ఈజ్ దేర్ ఇస్ నో క్రియేషన్. Advaita means creation did not happen, but you are seeing it's happening. It is there. We are seeing so many people. Today also we have seen one child is born and another girl is born. Seemingly born. Elaga, as though a new part is created by the potter, there is a seeming part space that has come into the pot, as though a new part space is created, as though a new upadhi గత జీవాత్మ క్రియేటెడ్ అన్నట్టు అంటున్నారు. ఓకే, లాజిక్ వివరిస్తున్నారు. నిర్వికారమైన బ్రహ్మకు కారణత్వం ఆపాదించకు. కారణత్వం చెప్పేవో అద్వైతం ఉండదు. కారణం కావాలి అంటే మార్పు అవసరం. మార్పు కావాలి అంటే అట్లీస్ట్ రెండైనా ఉండాలి. మార్చేది మారేది, దాంట్లో పార్ట్స్ ఉండాలి. ఇది ఎంతో సూక్ష్మం, సర్వగతం, నిరవయం అయిన దానికి, గుణకారాలు భాగహారాలు చేయలేని దానికి కార్యత్వము కానీ కారణత్వం కానీ ఉండదు. ఆత్మ కారణం కాదు, ఇన్ఫ్యాక్ట్ కాలేదు. ఎన్ని ఘటాకాశాలు పుట్టినా, ఎన్ని ఘటాకాశాలు పుట్టినా మహాకాశంలో రవ్వంత మార్పు కూడా
లేదు. ఎన్ని జీవాత్మలు పుట్టినట్టు అనిపించినా పరమాత్మలో కార్యత్వము కారణత్వము లేదు. యతో ఇమాని భూతాని జాయంతే, దేని నుంచైతే ఈ భూతములన్నీ పుట్టుచున్నవో, యాని జాతాని జీవంతి, అంటే అక్కడ భూతాన్ని అంటే పంచభూతాలు కావు. ఎందుకంటే పంచభూతాలు జీవంతి అనడానికి లేదు కదా. జీవంతి అంటే బతికి ఉన్నాయో అన్నారు. బతికి ఉన్నాయి అంటే జడమైన పంచభూతాలు చెప్పటం లేదు. భూతాన్ని జయంతి ఏని భూతాన్ని జీవంతి అంటే ఈ ప్రాణులు ఉన్నాయి అంటున్నారు. అది శృతివాక్యం. బహుశ్యాం ప్రజయతి, ఒకే బ్రహ్మము నేను అనేకమగుదునుగాక అని అనుకున్నాడు. అలాగే ఏతస్మాత్ ఆకాశ, ఆకాశాత్ వాయు, వాయోరగ్ని అంటూ సృష్టి శ్రూయతే, వేదాంత వాక్యేషు శ్రూయతే. అది ఎలా ఉందంటే మహాకాశం ముక్కలయ్యి అనేక కొండాకాశాలు అయిందని చెప్పడం ఎంత సమంజసము. సమా, దానికి ఈక్వలెంట్. సృష్టి ఇత్యాది వేదవాక్యాలను మరి ఎలా తీసుకోవాలి? సీమింగ్లీ, అపారెంట్లీ, ఇవా, వలే అని తీసుకోవాలి. ఎందుకు అలా తీసుకోవడం? అధ్యారోప అపవాద ప్రక్రియ మొదట వేదం సృష్టిని అంగీకరించి బోధిస్తుంది. సృష్టి ఉన్నది అని అంగీకరించి యతో వాయుమాని భూతాన్ని జాయంతే యస్మాత్ జగత్ సర్వం యస్మిన్నేవ ప్రలీయతే చెప్పుకుంటాము. సృష్టి స్థితి లయాలు ఉన్నాయంటూ ఉంటాము. జన్మాద్యస్య యతః అని ఒక బ్రహ్మసూత్రంతో కూడా ఉన్నది. అంటే ఇవన్నీ అధ్యారోపము చేసి తరువాత అదే దానికి వాస్తవతను నిరాకరిస్తుంది అపవాద పద్ధతి. ఇది విద్యార్థి స్థాయిని గమనించి చేసే పని. ఆనందగిరి అంటున్నారు, ఎత్ర ఎత్ర కారణం తత్ర తత్ర సవికారత్వం. ఏదైనా కారణం కావాలి అంటే అక్కడ వికారిత్వం ఉండే తీరాలి. ఎత్ర ఎత్ర కారణం తత్ర తత్ర సవికారిత్వం. బ్రహ్మణ నిర్వికారిత్వం. బ్రహ్మయందు వికారిత్వం లేదు, నిర్వికారిత్వం, వికారాలు లేకుండా. అతః అందువలన ఆ కారణం బ్రహ్మ. బ్యూటిఫుల్ స్టేట్మెంట్. ఎత్ర ఎత్ర కారణం తత్ర తత్ర స వికారిత్వం. కారణం కావాలి అంటే వికారం ఉండాలి. బ్రహ్మలో వికారాలు లేవు కాబట్టి ఆ కారణం బ్రహ్మ. అకార్పణ్యం బ్రహ్మ, అజాత బ్రహ్మ. ఇత్థం భావే తృతీయ. దీనికి ఒక పీడిఎఫ్ పంపిస్తాను, అది చూడండి. ఈ తృతీయ విభక్తిని వాడినప్పుడు ఇత్థం భావే తృతీయ అని అంటారు. ఇత్థం భావే తృతీయ అంటే తృతీయ సాధారణంగా ఎప్పుడు వాడతాము? రాముని చేత రావణుడు చంపబడెను. చేత అంటే కారణంగా వాడుతున్నాం. అంటే రాముని చేత, రాముడు కారణ హేతువు, చంపడానికి హేతువు. రాముని చేత, రాముని చేత అంటే కారణం, కరణంగా వాడుతున్నాం. కలము చేత వ్రాయబడెను అన్నాం అనుకోండి. అంటే కలం అనే దాన్ని కారణంగా వాడడం, ఇన్స్ట్రుమెంట్గా వాడడం. అండ్ ఇన్స్ట్రుమెంటల్ కేసులు అందుకే దాని పేరు కూడా. లేకపోతే పలానా రామేణ సహా అన్నాను అనుకోండి, రామునితో కూడా లక్ష్మణుడు వెళ్ళాను అంటే కలిసి వెళ్ళారు అని చెప్పడానికి కూడా తృతీయ వాడతాం. ఈ విధంగా తృతీయ విభక్తిగా ఒక 7-8 రకాల ప్రయోజనాలు, ఉపయోగాలు మనకు సంస్కృతంలో చెప్పుకున్నాం ఉన్నాయని. అందులో ఒక ప్రయోగం ఏంటంటే ఇత్థం భావే తృతీయ. అంటే ఇట్ ఈస్ నాట్, ఇట్ ఈస్ కారణం. ఇట్ ఈస్ నాట్ కూడా ఉండడం, ఇట్ ఈస్ నాట్ ఇన్స్ట్రుమెంట్, బట్ దిస్ ఈ రూపముగానుంటా అని అర్థం. ఇత్థం భావే తృతీయ ఘటాకాశ రూపేణ మహాకాశ. అంటే మహాకాశం ఈస్ ద సేమ్ ఓన్లీ. ఇక్కడ ఘటాకాశ రూపముగానున్నదంతే. పరమాత్మ సేమ్ ఓన్లీ, ఇక్కడ జీవాత్మ రూపేణ అస్తి. అంటే సేమ్ పరమాత్మ. ఎత్తం భావే తృతీయ జీవాత్మ రూపేణ పరమాత్మన, ఘటాకాశ రూపేణ మహాకాశ. రూపేణ అని చెప్తే ఆ రూపాన్ని తీసేస్తే, లేకపోతే రూపాన్ని ఇగ్నోర్ చేస్తే అది అది ఉండదు. అలా చెప్పడాన్ని ఇత్థం భావ తృతీయ అంటారు. దీనికి ఒక 3 పేజీలు 2 పేజీలు రాసి పెట్టాను, పంపిస్తాను, తర్వాత చూడండి. సో ఇప్పటికి ఏమైందండి? తెలుసుకున్నాము. జీవునిలో 2 అంశములు గలవు. ఒకటి చైతన్య అంశము, రెండవది జడ అంశము.
చైతన్యాంశము పరమాత్మ నుంచి పుట్టలేదు. ఎందుకు? మహాకాశం నుంచి ఘటాకాశాలు పుట్టవు గదా. మహాకాశమే ఘటాకాశము కదా. ఉపాధిగత భేదమే గాని ఔపాధికమైనటువంటి సృష్టి కానీ నిజంగా ఘటాకాశం అనేది పుట్టలేదు. అదేవిధంగా ఆ పరమాత్మ కేవలుడైనటువంటి నిర్గుణ నిరాకార పరమాత్మ కారణాన్ని అవడానికి కావలసినటువంటి సామగ్రి, దాంట్లో అవయవాలు, పార్ట్స్, విశేషాలు, వికారాలు లేనటువంటి పరమాత్మ ఎన్నటికీ కారణము కాలేదు. అంటే కారణం ఏది లేదు, అంటే కార్యం లేదు, అంటే సృష్టి లేదు. మరి జీవాత్మ కనబడుతున్నాడు. ఈ జీవాత్మ ఆ పరమాత్మయే జీవాత్మగా, జీవాత్మ రూపేణ పరమాత్మ దృశ్యతే కనిపిస్తున్నాడు. ఎలాగా? మహాకాశంలా ఘటాకాశంలా కనిపిస్తున్నట్టు. అంటే జీవ చైతన్యం పార్టు పుట్టలేదు అని చూపించు. మరి జీవునిలో జడాంశం ఉన్నది, దాని సమాచారం ఏమిటి? అది కూడా చెప్పుకోవాలి కదా. తస్మాద్యేవ ఆకాశాత్ ఘటాదయః సంఘాతాః యదా ఉత్పద్యంతే ఏవం ఆకాశస్థానీయాత్ పరమాత్మనః పృథివ్యాధిభూత సంఘాతాః ఆధ్యాత్మికాః చ కార్యకరణలక్షణాః రజ్జు సర్పవత్ వికల్పితా జాయంతే. అతః ఉచ్యతే ఘటాదివచ్చ సంఘాతైః ఉదిత ఇతి. యదా మందబుద్ధి ప్రతిపిపాదయిషయా శృత్యా ఆత్మనో జాతి ఉచ్యతే జీవాదీనాం తజ్జాతౌ ఉపగమ్యమానాయాం ఏతత్ నిదర్శనం దృష్టాంతో యథా ఉదితాకాశవతి ఇత్యాది అనే రెండవ భాగం దీని తాలూకా భాష్యం. చూస్తే కరెక్ట్గా గంట అయినది. ఇక్కడ ఆపడం ఒక పద్ధతి, లేదు కంటిన్యూ చేసుకోవడం ఇంకొక పద్ధతి. కంటిన్యూ చేస్తే ఇంకొక 3 స్లైడ్లో రెండో భాగం. అంటే జీవునిలో చేతనాంశం పుట్టలేదని చూపించాం, ఆ జడ అంశం కూడా పుట్టలేదు అని చూపించాలి. అప్పుడు జీవ సృష్టి ఆకాశ దృష్టాంతంతో 2 శ్లోకాలలో సృష్టి అంటే ఉత్పత్తి నిషేధం, మరి అదేవిధంగా నాశాన్ని కూడా చెప్పాలి. ఆ తర్వాత కారికలో వస్తుంది. ఇప్పుడు నవ్ ఐ జస్ట్ స్టాప్ హియర్. చూడండి Ravi Prakash, everybody look at that and just understand. I am giving a comparison between Atma and Akasha. The blue one is the Akasha. The yellow one is the Amsha that we are comparing. White, of course, is related to the Atma or Paramatma or whatever it is. Paramatma na Atma na ఒకటి. స్వరూపం. స్వరూపం ఏమిటి? ఆకాశం ద్రవ్య స్వరూపం. ఆపేక్షిక నిత్యమే కానీ ఆత్యంతంగా ఉంటుంది. ఆకాశం ఎప్పుడూ ఉంటుంది. కానీ ఆ ఫైర్ అనేది కొంతసేపు ఉండదు. జలం అనేది ఒక చోటు ఉంటుంది, ఒక చోటు ఉండదు. నేల అనేది ఒక చోటు, ఒక చోటు ఉండదు. వాయువు అనేది ఒక చోటు ఉంటుంది, ఒక చోటు ఉండదు. అంటే మన భూమి కూడా కొంత దూరం దాటి వెళ్ళిన తర్వాత వాయువు ఉండదు. అక్కడ వాయువు ఉండకపోవడం వల్ల అక్కడ ఏ జీవరాశులు ఉండలేవు. వాయువు ఎంతవరకు ఉంటుందో దానిని స్ట్రాటోస్పియర్ అంటారు. అదే భూవర్లోకము అంటారు. అది దాటితే వాయువు ఉండదు. దాన్ని ఓన్లీ ప్రకాశలోకము లేక ద్యులోకము లేక సువర్లోకము అంటారు. అంటే ఆపేక్షిక నిత్యత్వమే కానీ దానికి ఆత్యంతిక నిత్యత్వం లేదు. అనావృతము అవికారం, ఒక దీన్ని వికారం లేదు. ఆత్మ దగ్గరకు వస్తే చైతన్య స్వరూపము, ఆత్యంతిక నిత్యము, అవికారము, స్వప్రకాశము. ఆకాశం జ్ఞానాత్మక ఆకాశం జ్ఞానాత్మకం కాదు, పరమాత్మ జ్ఞాన స్వరూపము. ఆకాశం దేన్ని తెలుసుకోదు, పరమాత్మ తెలుసుకుంటుంది. పరమాత్మ అంటే చైతన్యం, చైతన్యంతో అన్ని తెలుసు. వ్యాపకత్వానికి వస్తే అది సర్వవ్యాపి, ఇది కూడా సర్వవ్యాపి. సర్వవ్యాపే కానీ ఆకాశాన్ని కూడా దీంట్లోనే తెలుసుకోగలుగుతున్నాము. ఆకాశాన్ని సైతం కూడా వ్యాపించి ఉంటుంది చైతన్యం. చాందోగ్యంలో ఆకాశాదేవ భూతాని జాయంతే అనేటటువంటి మంత్రం కనబడుతుంది. అవాప్తి, అవ్యాప్తి లేక పరిమితి సర్వవ్యాపకంగా కనిపించిన విజ్ఞాన ప్రమాణాలకు సంబంధంలో పరిమితి చెప్తుంది. దానికి విజ్ఞాన ప్రమాణాలకు జరుగుతుంది. విజ్ఞానంలో స్పేస్ని అనలైజ్ చేశారు. దిస్ లాట్ ఆఫ్ ఫిజిక్స్ అబౌట్ ద స్పేస్. వేరే పరమాత్మ గురించి ఏ ఫిజిక్స్ చెప్పలేదు. సర్వాంతర్యామి, విజ్ఞాన ప్రమాణాతీతుడు. ఆకాశో హవై నామరూపయోరంతరం అనేటటువంటి చాందోగ్య శృతి. గుణము, శబ్దగుణకము,
పరమాత్మ గుణాతీతం. శబ్దాన్ని కూడా చైతన్యంలోనే తెలుసుకోవాలి. దృష్టి ప్రకారం స్థితి స్థూల ప్రపంచము, స్థూలంలో ఉన్నటువంటి సమస్తానికి అది ఆధారం. స్థూల సూక్ష్మ కారణ ప్రపంచాలన్నిటికీ ఆధారం మనకు తెలుసు. అది ఆటోమేటిక్గా ఈ తురీయం అనేది స్థూల సూక్ష్మ కారణాలకి ఆధారం. ఆకాశం ఫిజికల్ మ్యాటర్ భౌతిక స్థాయికి, బ్రహ్మము తాత్విక స్థాయి. అనుభవ సాధ్యత బాహ్య దృష్ట్యా శబ్దం ద్వారా ఆకాశాన్ని పట్టుకోవచ్చు. ఇది అంతర్దృష్ట్యా నిధిధ్యాస్తోనే తెలుసుకోగలము. ఇది పూర్ణత్వం. అలాగే ఇంకా ఇంకొక 6 ఉన్నాయి. ఉపనిషత్తు దృష్టి భూతాకాశం అంటాం, మూలభూతం అని చెప్తాం దీన్ని. దాన్ని చిదాకాశము లేక పరమాత్మ అంటాము. అదే ప్రతిఫలిస్తే చిత్తాకాశం అంటున్నాం. పరమసత్యత ఇది మిథ్య, ఎందుకంటే వస్తువు ఆత్మ సత్యం అనిర్వచనీయం. ఆకాశం బ్రహ్మకి ఒక ఉపాధి. బ్రహ్మకి ఎన్నో ఉపాధులు, వాయువు ఇవన్నీ ఎలా ఉపాధులు, ఒక ఉపాధి ఆకాశం. ఆవరణ సంబంధం, ప్రదేశ రూపమైన వ్యాప్తి ఉన్నది. ఇది సత్యరూపమైన సర్వవ్యాప్తి. ఇది దేశాన్నే వ్యాపిస్తుంది. ఇది సత్యరూపంగా వ్యాపించి ఉంటుంది. ఆకాశం దేశంలో వ్యాప్తి, పరమాత్మ సర్వసత్వంలో ఉంటుంది. ఉపమాన ప్రయోగం బ్రహ్మస్వరూపాన్ని బోధించడానికి ఉపయోగం, ఉపమానంగా ఇక్కడ వినియోగిస్తున్నాము. ఇది ఉపమానము, ఇదే ఉపమేయము. ఏదైతే బోధింపబడుతుందో అదే ఆత్మ. తర్వాత లయస్థితి, ప్రళయంలో ఆకాశం కూడా విలీనమైపోతుంది. నలీయతే, ఇది స్వతంత్రత ఉంది. అవ్యయం, జ్ఞాన దృష్ట్యా చూస్తే దీని పాత్ర ఏమిటి? దిస్ ఇస్ ఓన్లీ దృష్టాంత. ఇది దార్శనిక అర్థం. దర్శన దృష్టితోనే తెలుసుకోగలం. శ్రవణమన నిత్యాసలతో ఆకాశోపమానం బ్రహ్మ అంటూ తెలుసుకుంటున్నాము. ఈ టేబుల్ కూడా మీకు ఇవాళ ఇచ్చేస్తాను. ఆకాశానికి పరబ్రహ్మానికి ఉండేటటువంటి సామ్యము, భేదాలు కూడా ఇందులో వస్తాయి. నచక్షుషా గృహ్యతేనాపి వాచా నాణ్యైర్దేవై తపసా కర్మణా వా జ్ఞానప్రసాదేన విశుద్ధసత్వం తతస్తు తం పశ్యతే నిష్కలం ఛాయమానః. భద్రం కన్నేభిః శృణుయామ దేవాః భద్రం పశ్యేమాక్షభిర్యజత్రాः స్థిరైరంగైः స్తుష్टुवागन्तस्तनूभिः यशेम देवहितं यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति नः पूषा विश्ववेदाः स्वस्ति नः साक्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु। ओम शांति शांति शांति। हरि ओम।